ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ వినియోగదారుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో బుధవారం శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో గ్యాస్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా గ్యాస్ వినియోగదారుల భద్రత విలువలు పెంపొందించేందుకు గాను దేశవ్యాప్తంగా 1,00,000 మంది వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ ఎం మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డితో పాటు గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ పావులూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఐఓసీఎల్ ప్రతినిధులు డిజిటల్ వీడియో ద్వారా గ్యాస్ వినియోగంలో మెళుకువలను తెలియజేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది మాధవిలత, డెలివరీ బాయ్ శ్రీను, జయరావు, ప్రదీప్, మెకానిక్ ఖాదర్ భాష, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి, గ్లాసుని అంటే గ్యాస్ని ఎలా ఉపయోగించాలి, మనం ఏ రీతిగా ఉపయోగించాలి. కొంతమంది వంట అయిపోగానే రెగ్యులేటర్ దగ్గర ఆపేరు, అలాగే వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా లేదా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులకి గుర్తు చేస్తూ ఉండాలి. మరి మీరు కూడా అంటే సహాయం చేయొచ్చు, హెల్ప్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అదే పనిగా చేయటం కాదే, నేను ఉండను అంటే ఆడపిల్ల మళ్ళీ మీరు కూర్చొని చేయటం కాదు, వాళ్ళు చేయాలి, వాళ్ళకి మీరు కూడా సహాయం అందించాలి. అది విషయం, అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్కి చక్కగా తెలియజేసి ఇండియన్ గ్యాస్ వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పాయింట్స్ వారీగా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఈ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం మురళీకృష్ణ గారి ద్వారా మరి వీళ్ళందరూ వచ్చి మనకు మంచి పాయింట్ చెప్పినందుకు వారికి ఈ కార్యక్రమం అచ్చంగా మా కార్పొరేషన్ వారు స్కూల్స్లోనే పెట్టండి. స్కూల్స్లోనైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, విని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి వీలవుతుంది. దానివల్ల మనం భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంటుంది. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ప్రమాదాలు జరుగుతున్నాయి, దాన్ని నివారించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేము అట్లానే స్కూల్స్లోనే పెట్టాలనేటువంటి నిబంధన పెట్టారు. ఆ నిబంధన ప్రకారమే రాజారెడ్డి గారిని వచ్చి అడిగితే ఆయన వెంటనే మీకు పూర్తి కోఆపరేషన్ ఇస్తాను, మీరు పెట్టుకోండి అని చెప్పారు. మా మిత్రులు దువ్వూరు శ్రీనివాసరావు గారితో కూడా కలిసి మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం పర్పస్ మీరు గ్రహించి దీనిని సద్వినియోగం చేసుకొని మీ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులందరికీ కూడా చెప్పి